హలో పీపుల్, దిస్ ఇస్ వెన్నెలా. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఎక్కడ వెళ్తున్నానని చూస్తున్నారా? నేనైతే షిరిడి వచ్చాను. సడన్ ప్లాన్ అనమాట. ఇంకా మేమైతే వెళ్ళింది 1 వీక్ బ్యాక్. ఇంకా అక్కడ వెదర్ చాలా కూల్గా ఉండే, సో నా హెల్త్ కూడా ప్రాపర్ లేకుండే, అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయ్యింది. నో ఐఎమ్ గుడ్. నేనైతే షిరిడి మా రిలేటివ్స్తో వచ్చాను. అండ్ ఇక్కడ ఇప్పుడు రూమ్స్ కోసం అయితే వెయిటింగ్. ఆల్రెడీ బుక్ చేశారు, అది 10కే ఉంది, కానీ మేము రీచ్ అయ్యింది 8:30కే. సో వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకైతే ఛాయాశ్రమంలో రూమ్ దొరికింది. చెక్-ఇన్ అయితే 9:30కి చేసాము. ఇంకా ఫ్రెష్ అయ్యేసి స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇప్పుడు వీడియో టెంపుల్ నుంచి బయటికి వచ్చాక షూట్ చేశాను, ఎందుకంటే టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. ఇంకా బయటకు వచ్చాక ఫొటోస్, కొన్ని వీడియోస్ కూడా తీసేసుకొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఎక్కడికంటే అప్పటికి మాకు ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా మేము వచ్చే ముందు మా పేరెంట్స్ చెప్పారు మాకు, ఇట్లా ఫ్రీ ఫుడ్ ఉంటుంది అక్కడ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పేసి. ఇంకా మాకైతే అంత ఐడియా లేదు. అండ్ నేను వచ్చింది చాలా ఇయర్స్ బ్యాక్, అంటే నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉండొచ్చు. సో నాకు అంత గుర్తులేదు. సో అలా అందరినీ అడుక్కుంటూ ఇంకా రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఫుడ్ కోసము టోకెన్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవాలన్నంత రష్ ఉండే. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఇంత స్ట్రగుల్ చేసేసి అని చెప్పేసి మేమైతే ఫుడ్ అయితే తీసుకొని లైన్లో ఇంకా నించున్నాము. ఆ లైన్లో నించునేసరికి కూడా మాకు 1/2 an hour అనుకుంటా, 1/2 an hour ఇంకా అంతసేపు వెయిట్ చేసేసి ఇంకా ఫుడ్ కోసం ఇంకా వెయిట్ చేసేసి అట్ లాస్ట్ తినేసామన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి పప్పు, అన్నం, 2 చపాతీస్, 1 ఆలూ కర్రీ అండ్ హల్వా ఉండే. హల్వానైతే సూపర్. ఇంకా నాకు మళ్ళీ తినాలనిపించింది, కానీ అడగలేం కదా. అడగొచ్చు, కానీ నేను కొంచెం షై టైప్. 1:30 వరకు మేము మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడ ఆటో మాట్లాడుకొని రూమ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మేమైతే చాలా టయర్డ్ అయి ఉండే, ఎందుకంటే లాస్ట్ నైట్ మేము బస్లో ట్రావెల్ చేసాము స్లీపర్స్లో. ఇంకా నాకైతే నిద్ర లేకుండే, లేట్ నైట్ చాలా బోర్ కొట్టేసింది ఇంకా బస్లో కదా. ఇంకా చాలా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసేసుకొని ఇంకా ఎక్కడైనా సైట్ సీన్స్ అయితే మేము నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అలా ఆశ్రమంకి అయితే రీచ్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి మేమైతే రెస్ట్ తీసుకున్నాము ఒక 2 hours వరకు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టైంపాస్ చేసేసి ఇంకా నెక్స్ట్ డేకి అయితే ప్లాన్ చేస్తుండే మేము, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్కి విజిట్ చేయాలి అండ్ టైమింగ్ కూడా మేము సెట్ చేసుకుందాం అనేది ప్లాన్ చేసాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ మేమైతే శని సిగ్నాపూర్కి అయితే మేము విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా మేము కార్ బుక్ చేసుకున్నాము 2 days కోసం అని, అంటే డివైడ్ చేసుకున్నాం ప్లేసెస్. కొన్ని ప్లేసెస్కి 1 day అండ్ కొన్ని ప్లేసెస్కి 2nd day అని. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేనైతే చాలా యాక్టివ్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము వెయిట్ చేసాము. ఇంకా ఒక హోటల్ దగ్గరనైతే మేము ఆగి టిఫిన్ అయితే చేసాము. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా అసలు పీస్ఫుల్గా, నాకైతే విలేజెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా చెట్లు, ఇంకా ఇట్లా గుట్టలు ఉండాలి, ఇట్లా మొత్తం గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అలా. ఇంకా కొంచెం అలా నేను నా పాటలు నేను పాడుకొని ఇంకా నేచర్ని అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా చూసారు కదా నేనైతే ఎంత యాక్టివ్ ఉన్నానో. ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి మా వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ తినడం స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి మా పెద్దనాన్న అండ్ మా బావ అనమాట. మా బావనైతే ఆల్రెడీ ఒక ఇడ్లీ తినేసారు కూడా. ఇంకా నేను కూడా, నాకైతే చాలా ఇష్టము ఇడ్లీ, ఇంకా అదే ఆర్డర్ పెట్టేసుకొని తినేసి నేనైతే ఇడ్లీని ఎంజాయ్ చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి అయితే అందరికీ తెలుసు నాకు ఇడ్లీ ఎంత ఇష్టమో. అంటే అవి ఇట్లా దాన్ని చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నాకు చాలా ఇష్టం ఇడ్లీ. ఇంకా వీడైతే మా అన్నయ్య కొడుకు అనమాట.
ఇంకా వీళ్ళతోనే నాకు చాలా టైం పాస్ అయిపోయింది ట్రావెలింగ్‌లో. వీళ్ళతోని జోక్స్ చేసుకుంటా, ఇంకా వాళ్ళని టీజ్ చేసుకుంటా అలా అలా వెళ్ళిపోయాము. అండ్ ఈ పాప మా అన్నయ్య కూతురనమాట. ఇంకా తను చాలా క్యూట్‌గా, ఇంకా నేను తనతో ఇంకా చాలా టైం స్పెండ్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గానైతే శనిశిగ్నాపూర్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా చూడండి మా ఫ్యామిలీ ఇదంతా. మా పెద్దమ్మ, మా వదిన అండ్ పాపనెత్తుకుంది కదా, తను మా అక్క అనమాట. ఇంకా మా అక్కనైతే నీ వ్లాగ్‌లో మమ్మల్ని చూపించవా అని చెప్పేసి అడిగినారు. అందుకే ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఇంకా టెంపుల్‌లో మేము కాళ్ళు కడిగేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. అండ్ ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ దేవుడికి ఆయిల్ అండ్ పోస్తారంట. అండ్ గర్ల్స్ పోయొద్దు అన్నారు. సో ఓన్లీ జెంట్స్కే ఉంది. అండ్ చూడండి అక్కడ దేవుడి దగ్గర కూడా జెంట్సే ఉన్నారు, లేడీస్ని వెళ్ళనిస్తలేరు. అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు, కానీ నేనైతే తీశాను. ఇప్పుడు అక్కడ దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు విఐపి టికెట్స్ తీసుకొని వెళ్ళారంట. అండ్ ఇక్కడ ఇందాక చూసాం కదా, మా బావగారు ఆయిల్ పోస్తున్నారు. అదొక మెషిన్. ఆ మెషిన్ త్రూ ఇక్కడ పైన ఒకటి కుండలాగా ఉంది కదా, సో దానికి పాస్ చేస్తున్నారు. ఇక్కడ పోస్తే అక్కడ పడుతున్నాయి అవి. ఇంకా మేమైతే విఐపి టికెట్స్ ఏం తీసుకోలేదు. అండ్ పర్ హెడ్ 200 ఉంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము నార్మల్గా ఇక్కడే పోసేసాము. అండ్ దాని ఆపోజిట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది చూడండి. చూడండి రాముడు, లక్ష్మణుడు అండ్ ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నారు. అండ్ పక్కనే హనుమంతుడి విగ్రహం కూడా ఉంది చూడండి. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడ పక్కన అయితే శివలింగం ఉండే, ఇంకా అక్కడ నేను మొక్కుకొని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరినాను. ఇంకా చూడండి, ఇంకా టెంపుల్ అయితే చాలా మంచిగా, అసలు చాలా మంచిగా బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ ఫోటోషూట్ కానీ ఏమైనా వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు. మనకైతే అప్పటికి టైం అవుతుంది. ఇంకా మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం మేము. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే నవగ్రహాలు. అండ్ టైం అయిపోతుందని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తక్కువ తీసాను అక్కడ. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఇంకా నేనైతే అక్కడ జాంపండ్లు తీసుకుని ఉండే, అవైతే చాలా స్వీట్, ఇంకా చాలా బాగుండే. ఇంకా అది తినుకుంటూనైతే ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మాత్రం ఇది మినీ తాజ్మహల్. అండ్ దీన్ని బీవికా మక్బరా కూడా అంటారంట. సో ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. అండ్ మేము లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా, అసలు సేమ్ తాజ్మహల్ లానే ఉంది. నాకైతే బాగా నచ్చింది అది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. అండ్ ఇది పైకి వెళ్ళడానికి రూట్. అండ్ మెట్లు చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి.
అండ్ ఇదైతే దాని బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడైతే ఎక్కువ ముస్లిమ్సే కనిపిస్తున్నారు అండ్ టూరిస్ట్స్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్. దీన్ని గ్లాస్ టెంపుల్ కూడా అంటారు. అండ్ ఇక్కడ దేవుడు వచ్చేసి హనుమంతుడు అనమాట. హనుమంతుడు పడుకొని ఉంటారు మధ్యలో. చూడండి, అసలు అయితే నాకైతే కనిపించడం లేదు. ఇంకా ముందటికి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి వెళ్ళిన. చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంది మధ్యలో. అండ్ కొంచెం నాకు భయం కూడా అవుతుండే, అంటే ఫోన్స్ అలౌడ్ ఉందా లేదా అని నాకు అర్థం కాలేదు. ఇంకా నేను ఏదో తీయాలా వద్దా అనుకుంటా తీసాను, అందుకే అంత క్లియర్గా లేదు. అండ్ ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ గుహ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ లోపల మనకి శివలింగం, ఇంకొకటి మనకి చాలా వెరైటీగా అనిపిస్తుంటుంది అన్నమాట. చాలా చీకటిగా కూడా ఉంటుంది. ఇక్కడికైతే చాలా వేస్ ఉన్నాయి, అంటే రూట్ 1, రూట్ 2 అట్లా ఉన్నాయి. కానీ అదంతా తిరగలేకపోయాం మేము. అసలు అది ఒక రూట్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. ఇంకా అన్ని దగ్గరికి పోలేదు. ఇంకా ఇక్కడ కూడా మాకు టికెట్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఇంకా అవి తీసేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఇట్లానే చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఇంకా వ్లాగ్ తీసే వాళ్ళకైతే ఇంకా అక్కడ మనకి ట్రైపాడ్ కూడా పర్చేస్ చేయవచ్చు, అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా చూడండి, ఇది ఎంట్రన్స్ ఒక బ్లాక్కి. ఈ ఎల్లోరా కేవ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, అంటే పురాతనమైనదనమాట. అండ్ ఈ గుహలో శివలింగం ఉంటుంది. అండ్ ఈ ఎల్లోరా గుహలో ఇది వన్ ఆఫ్ ది కైలాస దేవాలయం, అంటే ఇది కైలాసం కూడా అంటారంట. చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. ఇదంతా ఒక పెద్ద రాయి. ఆ రాయినే ఇట్లా వాళ్ళు ఏమంటారు చెక్కినారంట ఆ టైమ్స్లో. అండ్ ఆ వాల్స్ మీద ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా డిజైన్స్ కానీ అండ్ విగ్రహాలు ఎంత మంచిగా చెక్కించారు అసలు. అబ్బా, నాకైతే వావ్ అనిపించింది ఆ టైంలో. అండ్ ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ లోపల ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి, చాలా పెద్ద శివలింగం అయితే ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ ఏం పూజలు చెయ్యరు అనుకుంటా, ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు. చాలా ప్లెయిన్గా ఓపెన్గా అలానే వదిలేశారు దాన్ని. చూడండి, ఆ గుహలో ఎంత చీకటిగా, అందరూ టార్చ్ లైట్స్ పెట్టుకొని వస్తున్నారు.
ఇక్కడ ఇది చూడండి, లైన్స్ కనిపిస్తున్నాయి కదా కింద, అది వాటర్ ఫ్లో కోసం. అంటే ఇప్పుడు వర్షం పడ్డా కానీ లేదంటే అక్కడ క్లీన్ చేసినా కానీ అది వాటర్ ఫ్లో కోసము వాళ్ళు అది అలా చేశారనమాట. చాలా బాగుంది కదా అసలు. అప్పట్లో ఈ టెక్నాలజీ ఉన్నదంటే చాలా గ్రేట్. ఇంకా ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆ ఒక్క బ్లాగ్ చూసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మాకు ఆ డేకి చాలా అలసిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్. ఇప్పుడు మేమైతే గృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు, బయటనే పెట్టేసి ఇంకా లోపలికి దర్శనంకి అయితే వెళ్ళాం మేము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసాము. ఇప్పుడు డ్రైవర్ కోసం వెయిటింగ్, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, 5:30 అవుతుంది. ఇంకా అంతలోపు మేము చెరుకు రసం తాగేసి ఇంకా ఇక్కడ డే అయితే కంప్లీట్ చేసేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay tuned for day 2 vlog and don't forget to comment.